హల్లెలూయా స్తోత్రం. కాబట్టి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చరణం పాడదాం. బైబిల్లో ఉంది కాబట్టి చెప్తాం. హల్లెలూయా. బైబిల్లో లేదు ఏమీ చేయదు మనం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు బల్లెనే నాట్యమాడి సన్నిధిని స్తుతించెదము. దావీదు బల్లెనే నాట్యమాడి సన్నిధిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా Hallelujah.
యెహోవా ఈరే సమకూర్చువారు మీరు మాకు సమకూర్చువారు మీరు సమకూర్చువారు మీరు మాకు సమకూర్చువారు మీరు యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువారు మీరు మాకు సమకూర్చువారు మీరు సమకూర్చువారు మీరు మాకు సమకూర్చువారు మీకే మహిమ ఘనత కలుగును గాక. యేసయ్యా యానంతా మీరే ఉండవని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. కూర్చుందాం. సంతోషం, చాలా ప్రాముఖ్యమైన సమయం. దేవుడు పరిచయం చేస్తున్న దేవుడిని దేవచర్యలు సుధాకరయ్య గారు ఇలాంటి మండలిలో పరిచయం చేస్తున్నారు. ఇలాంటి దగ్గర ఈ ప్రాంతంలో ప్లేస్ దగ్గర సంకరపల్లి ఉండేది ఆ రెండు గ్రామాల్లో వారు పరిచయంలో ఉన్నారు. వారు జస్ట్ సువార్థికులై ఫస్ట్ మిషనరీగా వచ్చారు. మా ప్రాంతానికి అన్న జిల్లా నుంచి కరీంనగర్ ప్రాంతానికి వచ్చారు. వచ్చి పరిచయంలో దేవుని సువార్తలు వారు అరుపేరు ఫస్ట్ ప్రయాసపడ్డారు. చాలా ప్రయాసపడ్డారు. సందర్భంలో పుట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, హింసించబడ్డాడు, పేదలు చెందాడు. సేవలు పోల్చుకున్నారు. కుటుంబం కుమారులు ఉన్నారు. అనేక సంవత్సరాలు నాకు ఆత్మీయ సమావేశం పరిచయం అయ్యారు. సందర్భంలో కరీంనగర్లో కూడా బహుశా ఒక సిఎస్సి పాస్టర్లు ఇంకా మనం దయ్యబట్టి వట్టి భయపడుతుండేది. మళ్ళీ చూసిన భయమే, ఇలా చూసిన భయమే, ఒకటి భయపడతా ఉండేది. కాన్ఫరెన్స్ జాబ్ చేస్తున్నారు. అలాంటి స్థితిలో అయ్యారు ఒక మాట చెప్పారు. అయ్యారు రండి, టీం తీసుకొని రండి, ప్రార్థన చేస్తామంటే వాళ్ళ ఇంటికి దగ్గర 4-5 గంటలు రాత్రి ప్రార్థన ఉంటారు. దైవజనులు వచ్చి చాలా ఆత్మీయంగా బలపరిచారు. కలిసి విశ్వాసంతో అయ్యాన్ని వెళ్ళగొట్టగలిగాము. ఆ రోజు నా ఇంటికి దేవుడు విడుదల ఇచ్చాడు. అంతకుముందు భయపడే అమ్మగారు ఇప్పుడు ధైర్యంగా సేవలు పనిచేస్తూ ఉన్నారు. అలాగే కర్నూలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే దైవజనులు ప్రభు వాడుకుంటున్నాడు. అలాగే సమయం ఇచ్చారు. సంతోషమైన ప్రార్థన ఉదయకాల సేవల సహవాసం పక్షంగా వారికి ముందు ఆహ్వానిస్తున్నాము. 3 పాఠాలు ఉన్నాయి. వాక్య సందేశములు పట్టణం ఉంటాయి. చదవాలని నాకు నేర్పిస్తాను. మొదటిగా ఇశ్రాయేలు చదువుతారు. ముందు వచ్చి మొదటి పాఠంలో చదవాలని నాకు నామని కోరుతున్నాను. హల్లెలూయా స్తోత్రం జీసస్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా
దేవా నాయన ఇక్కడ మీ చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని స్తోత్రం మేమందరం ప్రభా అందులో తండ్రి నువ్వు సర్వశక్తుల దేవుడవు మహిమ స్వరూపుడవు తండ్రి బలమునే నడిపెట్టుగా కట్టుకున్న దేవుడవు బలము మీకు చెందినది అయానికి స్తోత్రాలు దేవా నీ ప్రజ్ఞ చేత మీ జ్ఞానం చేత మీ చేత మీ వివేకం చేత సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు దేవుతానికి స్తోత్రాలు దేవా ఈ సమయంలో మీ చిత్తం మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోండి ప్రభా దేవా మా అందరితో మీరు మాట్లాడండి స్తోత్రం అయా నీ దాసుల ప్రభా నీ బిడ్డలకు తండ్రి దయచేసి మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి సర్వశక్తి గల దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది కాక కలువరి రక్తం ఈ సర్వత ప్రోక్షించబడును కాక పరిశుద్ధాత్మ సహాయం మనకు కలుగును గాక యేసు క్రీస్తు ప్రభా ఇది మీ సమయమయ్యా మీ నామమే మహిమపరచబడును గాక అయ్యా ఇంతవరకు నీ స్తుతించి ఆరాధన చేసేవయ్యా ప్రతి ఖాళీ వెరగొట్టండి ప్రతి బంధకాలు తెరిచివేయండి ప్రభా నీ స్తోత్రాలు అయ్యా తండ్రి నీ దాసులైన మాటలతో మీరు మాట్లాడండి యేసయ్యా అయ్యా మా మధ్యలో ఉండి నడిపించండి యేసయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఘనత మహిమ ప్రభు మీకే చెల్లిస్తూ అయ్యా తండ్రి వారి మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ మీ చిత్తం మీ ఉద్దేశం నెరవేర్చుకోండి ప్రభా ఇప్పుడున్న నీ దయచేటువంటి మాందర పడ్డ ప్రభా మీ చిత్తమే జరుగును గాక ఉద్దేశం నెరవేర్చబడును గాక మీ సమయం ప్రభా మీరే మహిమ పొందండి తండ్రి యేసు పరిశుద్ధ నామములో ఘనత మహిమ ప్రభా మీకు ఆరోపిస్తూ వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమేన్. దేవుని బిడ్డలారా నేను ముందుగా నేను తెలియజేశాను ఇది మరి నేను చెప్పే అంశం ఏంటంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో శరీరధారిగా ఈ లోకానికి రావటం వలన ఆయనకు కూడా పరలోకంలో తండ్రి ఉన్నాడు ఆయన కూడా పరలోకంలో తండ్రి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా పరలోకంలో ఆయన కూడా తండ్రి ఉన్నాడు ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తాడు మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేస్తాడు ఆయన శిలువ మరణానికి ముందు నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యం నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యం హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలారా తండ్రి తండ్రి తండ్రిని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పండి ఫాదర్ డాడీ ఫాదర్ ఏమంటారు చెప్పండి ఫాదర్ అంటే ఫాదర్ చెప్పండి దయచేసి ఫాదర్ అంటే హల్లెలూయా హల్లెలూయా హెబ్రీ భాషలో ఏమంటారు గాడ్ ఏమంటారు చెప్పండి అబ్బా అబ్బా మనం పాడతాం కదా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో యేసు రాజాని భవనములో ప్రేమలు వెలిగిందురు స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదరు నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదరు ఆరాధనా ఆరాధనా అమ్మా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అమ్మా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా పాడవతో మాట్లాడి కాదు కానీ మధ్య మధ్యలో ఈ విధంగా కొంచెం అలర్ట్ చేయడం కోసం హల్లెలూయా పాడతాం దేవుని మహిమ కలుగుగాక హల్లెలూయా 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 కాబట్టి మరి నాకు సహకరించండి పాడేటోడు పాడండి చప్పట్లు కొట్టేటోడు హల్లెలూయా మనందరం కలిసి దేవుని ఆరాధన చేస్తాం ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా బలముగా దిగి వస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఎందుకంటే దైవశైలం కదా మన మధ్యలో ఆయన బలంతో దిగి వస్తాడు అన్నమాట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దైవజనులారా తండ్రి 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 ఇంగ్లీష్ లో ఫాదర్ అంటారు
తండ్రి పట్ల అబ్బా అంటారు. తెలుగులో తండ్రికి పర్యాయ పదాలు నాన్న అంటారు, పిత అంటాం, జనకుడు అంటాం, అయ్యా అంటాం, తాత అంటాం. అవునా కదా? మా సక్కినపల్లి అయితే ఒక కుమారుడు తండ్రిని అన్న అని పిలుస్తాడు. అన్న అన్నాక నాకు ఆశ్చర్యం అనిపించింది. బాబు అంటారు కొంతమంది. అవునా కదా? హల్లెలూయా. తండ్రి 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 అయ్యగారు తండ్రి జన్మదినాన ఈరోజు నీ కొడుకుని ఏర్పాటు చేసుకుంటాం. దేవుని మహిమ కలుగు కాక. చదవండి మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో. నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యం. నాయనా తండ్రి అక్కడ అబ్బా. హల్లెలూయా. అబ్బా దేవుని మహిమ కలుగు కాక. నీకు సమస్తము సాధ్యం. యేసయ్య కూడా తండ్రి ఉన్నాడు. యేసయ్య కూడా చాలా మందికి అర్థం కాదు. తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్ముడు ఏంటి, మీకు కూడా ముగ్గురు దేవుడు ఉన్నారు అంటాడు. హల్లెలూయా. మన దేవుడు త్రియేక దేవుడు అంటున్నాడు. ఆయన తండ్రి నీకు సమస్తము సాధ్యం. ఆయన ఈ లోకంలో జీవించిన జీవితం అంతా, ఆయన చేసిన బోధనలన్నీ, ఆయన చేసిన ప్రార్థనలన్నీ మనకు మాదిరిగా ఉండటానికి ఆయన ఆ విధంగా ఈ లోకంలో జీవించాడు. దేవుని మహిమ కలుగు కాక. ఆయన తండ్రి నీకు సమస్తము సాధ్యం. ఆయనకు కూడా పరలోకంలో తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే తండ్రి శరీరానికి ఈ లోకానికి వచ్చుట వలన ఆయన పరలోకంలో తండ్రిని నాయన తండ్రి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట మనం వింటాం కదా. ముందు చూడండి 32:6. బుద్ధి లేని అవివేక జన్మ, బుద్ధి లేని అవివేక జన్మ. దేవుడు ప్రజలను గర్భిస్తున్నాడు. ప్రజలు మాత్రమే మనల్ని కూడా గర్భిస్తున్నాడు. ఒక సేవకుడు ఉంటే పడతావు మనం, ఆయనతో నేను మాట్లాడను, ఆయనతో దోస్తు కట్టిస్తాను. ఆయన పిలిస్తే పలక, నేను ఆయన ఫోన్ బ్లాక్ చేసి పడేస్తాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లా యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? హల్లెలూయా. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాడు. దేవుని మహిమ కలుగు కాక. ఆయనే వాళ్ళని పుట్టించాడు, వాళ్ళని స్థాపించాడు. దేవుని ఆయన తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు కాక. దేవుడు మన తండ్రి. దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన తన పిల్లను ప్రేమించి మరియు సంరక్షించే తండ్రి ఆయన. హల్లెలూయా. ప్రేమించి సంరక్షించే తండ్రి ఆయన. దేవుని మహిమ కలుగు కాక. గిద్యోను గురించి మీ అందరూ తెలుసు. ఎవరి గురించి? గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో, ఇప్పుడు తీయొద్దుగా నేను చెప్తాను, నేను చెప్పినవే రాసుకోండి. ఇదైతే మీ అందరూ తెలుసు కదా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అంట దేవుని దృష్టికి దోషులయ్యారంట. దేవుని దృష్టికి ఏమయ్యారు చెప్పండి? దోషులైనప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు 7 ఏళ్ళు మిద్యానీయులకు అప్పచెప్తాడు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని జనాంగం. దేవుని జనాంగాన్ని మరి శత్రువులకు ఎందుకు అప్పచెప్పాడు దేవుడు? కారణం ఏంటంటే యెహోవా దృష్టికి దోషులయ్యారంట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుందంటే, బుద్ధి లేని అవివేక జనమ, ఇట్లా యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఆయన నేను సృష్టించిన తండ్రి కాదా? ఆయన నేను పుట్టించి స్థాపించను. అయితే మిద్యానీయులకు 7 ఏళ్ళు అప్పగించినప్పుడు ఇశ్రాయేలు అంట చాలా హీనదశకు వచ్చారంట. ఏమైపోయారు చెప్పండి? చాలా హీనదశకు వచ్చారు. చివరికి మిక్కిలి హీనదశకు వచ్చారంట. మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా. దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు మొదటిగా దేవుడు అక్కడికి ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఇది సంగతి.
దేవుడు మిమ్మల్ని ఐగుప్తులు ఎట్లా తీసుకొచ్చాడు, ఐగుప్తులో ఉన్నప్పుడు మీ పట్ల ఏ కార్యాలు చేశాడు, అవన్నీ కూడా ప్రవక్త ద్వారా తెలియజేసి, తర్వాత మీరు నా మాట వినకుండా, నాకు భయపడకుండా మరి అన్య సంబంధమైన వాటికి మీరు భయపడ్డారు. హల్లెలూయా. భయపడదని చెప్పిన కదా, మీరు భయపడ్డారు. అయితే మీరు నా మాట వినలేదంట. హల్లెలూయా. నా మాట వినలేదు. మనం కూడా అనేక సార్లు దేవుని మాట వినం. దైవసేవకులు అయినప్పటికీ కూడా దేవుని చిత్తం కొరకు కనిపెట్టాం, దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూడము. సంఘము కొనుకొస్తారు ఆ విధంగా చేస్తూ ఉంటుంది, సంఘానికి చెప్పే మనం కూడా కొనుకొస్తారు ఆ విధంగా మరి పొరపాటు పడుతూ ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు అందరికీ కూడా ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు మిద్యానీయులకు మరి వారిని అప్పగించాడు. దేవునికి మహిమ కలుగుగాక. మొదటిగా ప్రవక్తను పంపిస్తాడు, తర్వాత యెహోవా దూతను పంపిస్తాడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? యెహోవా దూతను పంపిస్తాడు. ఆ సమయంలో మన సారు అయ్యగారు ఏం చేస్తాడు? గిద్యోని గారు గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతున్నాడు. హల్లెలూయా. అక్కడికి యెహోవా దూత వచ్చేసి మాట్లాడుతున్నాడు. ఏమని? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, చిత్తమున ఆయనోడా, యెహోవా నాకు తోడుగా ఉంటే మాకు ఈ కరం ఎందుకు వస్తుంది? దేవుడే మాతో ఉంటే ఈ నష్టం ఎందుకు వస్తుంది? ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? ఈ బాధలు ఎందుకు వస్తాయి? ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయి? మేము మిద్యానీయుల చేతి కిందకు అప్పగించబడతాము అని చెప్పేసి గిద్యోను సమాధానం చెప్తాడు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ జరిగిందంతా కూడా మీకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి ఆ విధంగా దేవుడు పొరపాట్లు చేసిన వారిని, మరి దేవునికి అవిధేయతగా ఉన్న వారిని, దేవునికి కట్టడలను ఆజ్ఞలను పాటించిన వారిని ఆ విధంగా వారు శత్రువులకు అప్పగిస్తాడు. సేవకులైనా కానీ దేవుడు సేవకులు కదా అని, సేవకులు దేవుడిని ఎంత ప్రేమిస్తే అంతగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, అంతగా కాపాడుతాడు. దేవునికి వ్యతిరేకంగా చేస్తే అంతగా శిక్ష కూడా ఉంటుంది. సేవకుల వల్ల మనకు డబుల్ రెట్టింపు ప్రతిఫలం ఉంటుందంట, జడ్జిమెంట్ ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు మరి దేవుడు మాట్లాడుతున్నాడు, బుద్ధి లేని అవివేక జనమా ఇట్లా యెహోవాకు ప్రతికారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి. హల్లెలూయా. కాబట్టి తండ్రి ఉన్నాడు, మనకు యేసయ్యకు తండ్రి ఉన్నాడు. మనము మన పిల్లలకు తల్లి తండ్రి అయి ఉంటున్నాము, మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తండ్రి దేవుడు ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన తన పిల్లలను ప్రేమించే మరియు రక్షించే తండ్రి. హల్లెలూయా. 103వ కీర్తన 13వ వచనం మనం చూసినట్లయితే 103:13, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడ్డట్లు యెహోవా తన యందు భయభక్తుల వల్ల ఏం చేస్తాడంట? జాలిపడను. 2026 సంవత్సరం మనం వచ్చామంటే మొదటి నెలంతా కాపాడబడి 26వ సంవత్సరం 2వ నెల ఈ యొక్క 7వ దినంలో మనం ప్రవేశించామంటే దేవుడు మన పట్ల జాలిపడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి తన పట్ల తన కుమారులు ఏం చేస్తాడు చెప్పండి? జాలిపడతాడు. అవునుగా చెప్పండి. అవును. కొన్నిసార్లు మన పిల్లలను కొడతాం, తిడతాం. అరే కొన్నిసార్లు మన పక్కకి అయ్యో నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, ఎందుకు నేను తిట్టాను, ఎందుకు నేను వాడిని 10 మందిలో అవమానపరిచాను, ఎందుకు నేను వాడి పట్ల ఈ విధంగా ప్రవర్తించానని బాధపడతా ఉంటాం. అదేవిధంగా సర్వశక్తుల తండ్రి కూడా తన బిడ్డల పట్ల, తన కుమారుల ఎడల తల్లిదండ్రులు ఏ విధంగా జాలి పడతాడో మన పట్ల అయినా జాలి పడతాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడ్డట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలి పడతాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు ఇంతకుముందు చదివి చూడండి. లేఖన భాగం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనం ఎవరు పిల్లలండి? దేవుని పిల్లలం. ఎవరు పిల్లలము? ఎవరు పిల్లలు చెప్పండి? అక్కడ ఎక్కడి నుంచి చెప్పండి? అయ్యా మనం దేవుని పిల్లలు. అయ్యా మన దేవుని పిల్లలు, మన దేవుని పిల్లలు. హల్లెలూయా. మన
తండ్రి ఉన్నాడు. మనము దేవుని పిల్లల మధ్య పిలువబడ్డట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడండి, మనము దేవుని పిల్లలమే. యేసయ్య మన హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా పరలోక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అంటాం, అవునే కదా? మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, అది ఆయనను ఎరుకలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఎవరి పిల్లలమై ఉన్నా అంటే దేవుని పిల్లలమే. హల్లెలూయా అని చెప్పుకునే అంశం ఏంటంటే తండ్రి. భౌతికమైన తండ్రి కాదు ఈయన, తన అరచేతుల్లో చెప్పుకున్న తండ్రి. మన పైన జాలి చూపే తండ్రి, మన కోసం పరిగెత్తే తండ్రి, మనల్ని కౌగిలించే తండ్రి, మనల్ని ముద్దు పెట్టుకునే తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన మామూలు తండ్రి కాదు. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఎవరి పిల్లలమై ఉన్నామండి? దేవుని పిల్లలమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగు కాక. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకత ద్వారా మరి మనం దేవుని పిల్లలం. మనకు తండ్రి ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు. చూడండి, ఒకసారి ఆలోచించేయండి. ఈ భూలోకంలో చాలా మంది పూజించబడుతున్నారు. ఎవరు కూడా తండ్రి అని పిలిపించుకుంటారు, అరువులు పిలువరు కూడా. హల్లెలూయా. మనం తండ్రి అంటాం. ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు, మరి పరిచర్య వారు అనుభవాలు కూడా మధ్యలో చెప్పమని చెప్పారు. తెలుసా మీకు? అందరి ఇంటికి రండి, సభలో దేవుని వారిపరచడు ఒకసారి గట్టిగా సభలో మేము దేవుని యొక్క దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు, దేవుని పిలుపున అందుకొని దేవుడు పిలిచినప్పుడు, మీకు తెలుసో లేదు కానీ ఇంటి దగ్గర ఒక మాట ఎవరికి చెప్పకుండా వచ్చేసిన దేవుడు ఇచ్చిన దర్శనం కాక నాకు వచ్చిన దర్శనం ఏంటంటే, ఒక పచ్చని పొలం ఉంది, అది పొట్టకొచ్చింది. కానీ ఆ పొలంలో నీళ్ళు లేవు, లైట్గా భూమి పదనుంది, తడి ఉంది, నెరవిడిచుంది. అర్థమైందంటే నెరవిడిచుంది. నా స్నేహితులు ఎక్కడో వారు సొంత పనులలో ఉన్నారు. అక్కడ ఆ నెరవిడిచినటువంటి పొలములో, ఆ పచ్చని పొలములో, కొంచెం పదులున్న పొలములో చేపలు పట్టుకుంటున్నాయి. చేపలు నీళ్లు లేక. హల్లెలూయా. నేను వెళ్ళి వాటిని పట్టుకోవడానికి పడుతా ఉన్నా. వాటిని పట్టుకుంటూ చూస్తే నాకు 5 స్నేహితులు ఉండేవాళ్ళు. వారు ఎక్కడో దూర ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఆ దర్శనం ప్రకారం నేను ఇక్కడ పరిచర్య చేయడం జరుగుతుంది. హల్లెలూయా. అయితే పరిచర్యలో ఉన్నప్పుడు సేవ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒక ఆత్మను కనటానికి యెషయా గ్రంథంలో ఉంటుంది, ఒక జన్మను కనటాన్ని ఒకనాటి ప్రసవేదన సరిపోదు. ప్రసవేదన కూడా వారు దేవుని Thank you.
జ్ఞానం చేశారు దైవసేవలో ధన్యవాదాలు. దేవుని కుటుంబాన్ని భాషలు ధరించి ఆస్వాదించారు. మరొకడుగా ఇస్తారు ఉన్నారు పాటపడతారు. చివరి పాట దాసయ్య గారు రెడీ చేసుకోవాలి. అప్పుడు తీసుకుందాం సెషన్ రెడీ రావాలి. Ni kaya mo,
మహిమను నీకే చెల్లును నీవే నాయము నీ స్తుతి మహిమను నీకే చెల్లును నీవే నాయము నన్నైనవి నీ కార్యము నా వేళలా నన్నైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు ప్రేమము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపాధారము నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు నడిపించుచున్నావు స్తుతి మహిమను నీకే చెల్లును స్తుతి మహిమను నీకే ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా ఘనమైనవి నీ ఆలోచనలు నన్ను చెక్కుకుంటేవే నాకేమి కొదువా స్తుతి మహిమను నీకే చెల్లును నీవే దానము ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు కార్యము
కలిగిన జీవితము యేసయ్యను కలిగిన జీవితము ఇహమందున పరమందున 100 రెట్ల ఫలమును ఇహమందున పరమందున 100 రెట్ల ఫలమును వారు ధన్యులు వారెంతో ధన్యులు వారు ధన్యులు వారెంతో ధన్యులు ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము యేసయ్యను కలిగిన జీవితము ఇహమందున పరమందున 100 రెట్ల ఫలమును ఇహమందున పరమందున 100 రెట్ల ఫలమును వారు ధన్యులు వారెంతో ధన్యులు వారు ధన్యులు వారెంతో ధన్యులు ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము యేసయ్యను కలిగిన జీవితము ఎవరి అతిక్రమములు పరిహరించబడేను ఎవరి అతిక్రమములు పరిహరించబడేను ఎవరి పాపములు మన్నించబడేను ఎవరి పాపములు మన్నించబడేను వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము యేసయ్యను క్రీస్తుయేసును సమర్పించు తరములో తరములో క్రీస్తుయేసుకు సమర్పించు తరములో తరములో క్రీస్తుయేసు స్వరములు వేణులో వేణులు క్రీస్తుయేసు స్వరములు వేణులో వేణులు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము అమెరికా కలిగిన జీవితము యేసయ్యను కలిగిన ప్రభుయేసుని సేవ చేయ పాదములే సుందరం ప్రభుయేసుని సేవ చేయ పాదములే సుందరము మాటపాడు పెదవులే పెదవులు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము కలిగిన జీవితము యేసయ్యను కలిగిన జీవితము
ఎదుగుతున్నవారము ఆత్మలో నిత్యము ఎదుగుతున్నవారము అపవాది సంభ్రములను పూజించువారము అపవాది సంభ్రములను పూజించువారము వారు ధన్యులు వారింద్రు ధన్యులు వారి ధన్యులు వారింద్రు ధన్యులు ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితాలు యేసయ్యను హృదయందునిలచి పాడుతున్నవాడును హృదయందునిలచి పాడుతున్నవాడు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితాలు యేసయ్యను కలిగిన జీవితాలు యేసయ్యను కలిగిన జీవితాలు యేసయ్యను కలిగిన జీవితాలు పరిశుద్ధమైన నామములో ధన్యమైనది ఏది అంటే యేసు ప్రభు కలిగిన జీవితాలు ఏమంటే కుటుంబంగా తర్వాత పర్సనల్ గా ఫ్యామిలీగా సహవాసంగా సంఘంగా కూడి ఎవరైతే దేవుని ఆరాధిస్తారో దేవుని చూస్తారో వారు ధన్యులు వారి జీవితం చాలా చాలా పుణ్యమైనది. చక్కటి పాటలు దేవుడు స్తుతించాడు దాసయ్య గారు దేవుని వారి కుటుంబాన్ని పరిచయం దీవించి ఆశీర్వదించుకుంటాం. ఈ ప్రాముఖ్యమైన సమయం వర్షం సమయం ఇది అందరం లేచి నిల్చుందాం ప్రార్థన చేసుకుందాం. మధ్యలో అజయ్ గారు ముందు వచ్చి ఆరాధన చేస్తారు. అజయ్ గారు రండి ఫ్యామిలీ రండి స్తోత్రం హల్లెలూయా 10 నిమిషాలు ఆరాధన సమయం అందరం లేద్దాం. మీరు కూడా లేవాలి ఈ సాయంత్రం హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నెలకన్నా మధురమైనదు యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో జుట్టితే నెలకన్నా మధురమైనదు హల్లెలూయా. గానం చేసిన ధన్యవాదం. మీరు కుటుంబాన్ని పరిచయం దీవించి ఆశీర్వదించిన గాక. మరొకడ మధ్యలో సుబ్రహ్మయ్య గారు దేశపెళ్లి పరిచయం చేస్తా ఉన్నారు. వారు ముందు కనబడాలని ప్రభు నాకు కోరుతున్నాను.
చున్నది సాగిపోయేను చుక్కాని నానావా బయలుదేరుచున్నది అందులో యేసున్నాడు నానావలో యేసున్నాడు ఉన్నాడు నానావలో యేసున్నాడు నిలచిన నడిపించిన